గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఈరోజు మనం చెప్పబోయే లెసన్ ఏంటంటే నైటీ. నైటీ అనగా మనం రాత్రిపూట నిద్రపోయేటప్పుడు వేసుకుంటాం. దానికి ఏమేమి కొలతలు కావాలి అంటే ఫస్ట్ ఫుల్ లెంత్ పూర్తి పొడవు కావాలి, చెస్ట్ ఛాతీ లూజ్ కావాలి, తర్వాత షోల్డర్ భుజం కావాలి, తర్వాత బాడీ లెంత్ కావాలి, అక్రాస్ బ్యాక్ చెస్ట్ విత్ బ్యాక్ వైపున మనకి లూజ్ అనేది మనకి ఇచ్చాడనమాట. అసలు నైటీ అనగానే మనం నిద్రపోయేటప్పుడు రాత్రిపూట ధరించే వాటిని నైట్ వేర్స్ అంటాం. వాటికి ఏంటంటే మనకి చేతులు లేకుండా ఉండొచ్చు, చేతులతో మనం తొడవచ్చు. ఇది కాక ఏంటంటే దానికి మనం చెస్ట్ భాగంన ఫ్రిల్స్ పెడతాం. ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ట్రిమ్మింగ్స్ కానీ ఏదైనా లేసెస్ కానీ అలాంటివి ఏవైనా మనం వేసుకోవచ్చు అనమాట. వాటికి గ్యాదర్స్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అంటే చెస్ట్ మీద చెస్ట్ కనిపించకుండా ఉండటానికి మనం వాటిని గ్యాదర్స్ కూడా ఉపయోగిస్తున్నాం. అదేంటంటే మనం రాత్రిపూట ఫ్రీగా ఉండటం కోసం అని చెప్పేసి మనం ముఖ్యంగా వాటిని ధరిస్తూ ఉంటాం. వాటిని ఏం చేస్తామంటే మనం నైలాన్ క్లాత్తో కానీ సింథటిక్ క్లాత్తో కానీ వాటిని మనం ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అది కాకుండా ఏంటంటే వాటిని కొందరు లావుగా ఉన్నప్పుడు నైటీ వెడల్పు చాలకపోవచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే సైడ్ కట్స్ని కూడాను వాటికి ఉపయోగించుకుంటారు అన్నమాట. ఇదిగా ఏంటంటే ఇప్పుడు మనం నైటీకి ఈ కొలతలతో మనం నైటీని కుట్టాలి అంటే మనకి 3 మీటర్ల క్లాత్ పడుతుంది అన్నమాట. మనం ఎలాంటి క్లాతులతో నైటీని మనం కుట్టవచ్చు అంటే 2x2 క్లాత్, కాటన్ క్లాత్, బాంబే డైన్, క్లాత్, సింథటిక్ క్లాత్, నైలాన్ క్లాత్, అనేక రకాల క్లాత్లతో మనం నైటీని కుట్టవచ్చు అన్నమాట. మనం ఈ కొలతలతో నైటీని కుట్టాలి అంటే 3 మీటర్ల క్లాత్ని మనం కంపల్సరీ తీసుకోవాలి. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం దాన్ని ప్యాటర్న్ ఎలా చేయాలి, మనం దాన్ని ఎలా కటింగ్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది మనం తెలుసుకుందాం అన్నమాట. ఫస్ట్ ఏం చేయాలంటే ఫుల్ లెంత్ని తీసుకోవాలి. ఫుల్ లెంత్లో నుండి బాడీ లెంత్ని తీసివేయాలి. ఫుల్ లెంత్ మైనస్ బాడీ లెంత్. ఇప్పుడు మనం ఫుల్ లెంత్ 53 అంగుళాలు ఇచ్చాడు. 53 అంగుళాల నుంచి మనకి బాడీ లెంత్ని ఇచ్చాడు. ఒకవేళ బాడీ లెంత్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అంటే కొలతను బట్టి మనం బాడీ లెంత్ని తీసుకోవాలి అన్నమాట. ఇప్పుడు చిన్నపిల్లలకైతే బాడీ లెంత్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళ పొడవును బట్టి మనం బాడీ లెంత్ని తీసుకోవాలి అన్నమాట. ఫస్ట్ 8 అంగుళాల నుంచి బాడీ లెంత్ 12 అంగుళాల వరకు సరిపోతుంది అన్నమాట. బాగా ఇప్పుడు 53 అంగుళాలు పొడవు ఉన్న వాళ్ళకి 12 అంగుళాలు 10 అంగుళాలు కానీ మనం లెంత్ని తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఫుల్ లెంత్లో నుంచి బాడీ లెంత్ని తీసేయాలి. 53 అంగుళాలు ఫుల్ లెంత్ అయితే దాంట్లో నుంచి బాడీ లెంత్ని తీసివేస్తే 43 అంగుళాలు మనకి పొడవు వస్తుంది. ఇవ్వండి, ఈ బాడీ లెంత్ని మనం ఇక్కడి నుంచి ఇక్కడికి బాడీ లెంత్ 0 నుండి 3 వరకు అనేది బాడీ లెంత్. ఈ బాడీ లెంత్ని తీసివేస్తే మనకు వచ్చేది స్కర్ట్ లెంత్ అన్నమాట. ఇది స్కర్ట్ లెంత్. అప్పుడు ఎంత వస్తుంది? 43 అంగుళాలు మనకి స్కర్ట్ లెంత్ వస్తుంది అన్నమాట. స్కర్ట్ లెంత్ తర్వాత ఏం చేయాలంటే మనం కొన్ని నైటీలకి కింద ఫ్రిల్స్ ఉంటుంది, కొన్ని నైటీలకి ఫ్రిల్స్ ఉండదు అన్నమాట. ఫ్రిల్ కావాలి అనుకుంటే మనకి నైటీకి కింద ఈ 43 అంగుళాల్లో నుంచి మైనస్ 3 అంగుళాలని తీసివేయాలి. తీసివేస్తే
అప్పుడు 40 అంగుళాలు మనకి స్కర్ట్ లెంత్ వస్తుంది అన్నమాట. స్కర్ట్ లెంత్ వస్తుంది. ఒకవేళ మనకు ఫ్రీ అవసరం లేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మనం 43 అంగుళాలని పొడవు తీసుకొని దానికి ప్లస్ కింద ఫోల్డింగ్ కొరకు 2 అంగుళాలని మనం ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడు మనం 45 ఇంచెస్ మనం లెంత్ తీసుకోవాలి. ఎన్ని లెంత్, స్కర్ట్ లెంత్ అనేది 45 ఇంచెస్ తీసుకోవాలి. తర్వాత బాడీ లెంత్ మనం ఎంత అనుకున్నాము, 10 అంగుళాలు అనుకున్నాం. 10 అంగుళాలు బాడీ లెంత్ తీసుకున్న తర్వాత దానికి 1 ఇంచ్ మనం ఎక్స్ట్రాగా తీసుకోవాలన్నమాట. ఎందుకు తీసుకోవాలి అంటే షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకోవాలి, ఈ స్కర్ట్ను బాడీకి అటాచ్ చేసుకోవాలి. ఈ రెండింటికి ఖర్చు కొరకు 1 ఇంచ్ మనం ఎక్స్ట్రాగా తీసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ కొలత తీసుకోవాలి. చెస్ట్ కొలత మనం ఎంత తీసుకున్నాము, చెస్ట్ మనకి ఎంత ఇచ్చాడు, 36 అంగుళాలు ఇచ్చాడు. 36 అంగుళాలు అంటే ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి, బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, 2 స్లీవ్స్ తీసుకోవాలి, తర్వాత స్కర్ట్ తీసుకోవాలి. ఫ్రిల్స్ కావాలంటే ఫ్రిల్స్ తీసుకోవాలి, లేదనుకుంటే కింద ఫోల్డింగ్ కొరకు 2 అంగుళాలు మనం ఎక్కువగా తీసుకోవాలి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ చెస్ట్ తీసుకుందాం. చూడండి, చెస్ట్ 36 అంగుళాలు. చెస్ట్ 36 అంగుళాలు. దాన్ని 4 భాగాలు చేసుకోవాలి. చెస్ట్ బై 4 అప్పుడు ఎంత వస్తుంది, 9 అంగుళాలు మనకి వస్తుంది అన్నమాట. ఈ 9 అంగుళాలని మనం మార్క్ చేసుకొని దానికి 3 అంగుళాలని లూజ్ కొరకు ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే నైటీ బాగా ఫ్రీగా లూజ్గా ఉంటుంది కాబట్టి మనం 3 అంగుళాలని ఎక్కువగా లూజ్ తీసుకోవాలి. దానికి మళ్ళీ ఏం చేయాలి, 1 ఇంచ్ ఖర్చు కొరకు తీసుకోవాలి. సైడ్ ఖర్చులు ఉంటాయి కదా, సైడ్ ఫిట్లు వేయాలంటే 1 ఇంచ్ మనం ఎక్కువగా ఖర్చు కొరకు తీసుకోవాలి అన్నమాట. అట్లా మనం చెస్ట్ని మార్క్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి, 9 4 భాగాలు చేసాం, 9 వచ్చింది. దానికి ప్లస్ 3 ఇంచెస్ ఫుల్నెస్ కొరకు కలుపుకోవాలి. దానికి ప్లస్ 1 ఇంచ్ ఖర్చు కొరకు కలుపుకోవాలి. కలుపుకొని మొత్తం ఎంత, 13 అంగుళాలు మనము చెస్ట్ కొలతని తీసుకోవాలి అని. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ కొలత చూడండి. మనకి నడుము కొలత ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు నైటీకి చెస్ట్ దగ్గర లూజ్ ఎంత ఉంటుందో నడుము దగ్గర కూడా లూజ్ అంతే తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రీగా ఉండటం కోసం అని చెప్పేసి మనం ఈక్వల్ లూజ్ని తీసుకోవాలి అన్నమాట. అప్పుడు నడుము లూజ్ కూడా మనకి ఎంత వస్తుంది, చెస్ట్ బై 4 ప్లస్ 3 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఖర్చు మొత్తం వచ్చేసి 13 అంగుళాలు ఇక్కడ కూడా లూజ్ వస్తుంది అని. ఇప్పుడు చెస్ట్ దగ్గర ఈక్వల్ లూజ్, నడుము దగ్గర ఈక్వల్గా రెండింటి సమానంగా తీసుకొని లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే నెక్ తీసుకోవాలి. నెక్ ఎట్లా తీసుకోవాలంటే ముందు మనం షోల్డర్ని తీసుకోవాలి. షోల్డర్ ఎంత ఇచ్చాడు మనకి, షోల్డర్ 15 అంగుళాలు ఇచ్చాడు. దాన్ని 2 భాగాలు చేసుకోవాలి. ఈక్వేషన్ ఏంటంటే షోల్డర్ బై 2 మైనస్ 1 అప్పుడు షోల్డర్ ఎంత మనకి 15/2 అప్పుడు 7.5 వస్తుంది. 7.5లో నుంచి 1 అంగుళాన్ని తీసివేయాలి. తీసివేస్తే మనకి 6.5 వస్తుంది. ఈ 6.5 నుంచి ఈ 2 నుంచి 6.5 అనేది మనం మార్క్ చేసుకోవాలి అన్నమాట. చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీకు డౌట్ రావచ్చు, బ్లౌజులకి అయితే మనము 3 అంగుళాలే తీసుకుంటాం కదా, నైటీకి అయితే 6.5 అంగుళాలు ఎందుకు తీసుకోవాలి అంటారు. నైటీకి ఏంటంటే ఫ్రీగా ఉండడం కోసం అని చెప్పేసి దిగు భుజాలు వేస్తాడు. బ్లౌజులకి ఏం చేస్తాడు, ఎగు భుజం అనేది కరెక్ట్గా షోల్డర్ ఫిట్టింగ్ ఉంటున్నాడు. ఇది మనకి కావాల్సిన ఫుల్నెస్ ఉండాలి కాబట్టి మనం ఏం చేయాలంటే 6.5 షోల్డర్ పెట్టుకోవాలి. తర్వాత ఈ 2 నుంచి 2 అంగుళాలని ప్రక్క మెడగా మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని దాన్ని 5 అని మార్కింగ్ చేయాలి. అక్కడి నుంచి ఏం చేయాలి, షోల్డరు 4.5 అంగుళాన్ని మనం తీసుకోవాలి అన్నమాట. 4.5 అంగుళాన్ని షోల్డర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నైటీ తయారయ్యేటప్పటికి 6 అంగుళాలు రావాలి అన్నమాట. 6 అంగుళాలు రావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఈ నెక్ దగ్గర పావించి ఖర్చు, ఈ షోల్డర్ దగ్గర పావించి ఖర్చు అన్నమాట. ఈ షోల్డర్ దగ్గర ఎందుకు పెడుతున్నాము, హ్యాండ్ని జాయిన్ చేయడం కోసం అని చెప్పేసి పెడుతున్నాము. నెక్ దగ్గర ఎందుకు పెడుతున్నాము, నెక్కి
మెడ పీసి అటాచ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి నెక్ దగ్గర పావించి మనం ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాం. మనకి నైటీ తయారయ్యేటప్పటికి షోల్డరు 4 అంగుళాలు రావాలి, నెక్ 2 అంగుళాలు రావాలి. కాబట్టి షోల్డర్ని మనము అలా డివైడ్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఎలాగ తీసుకోవాలి. 2 నుండి 5 వరకు మనము 2 అంగుళాలని మార్క్ చేసాం. అదే దాన్ని 2 నుండి కూడాను 2 అంగుళాలని మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఏం చేసుకుంటాము, దానికి 11 అని మార్క్ చేసాం. ఈ 11 నుంచి ఈ 5కి కర్వ్ లైన్ గీయాలి. అది ఇప్పుడు బ్యాక్ నెక్ అవుతుంది, బ్యాక్ నెక్ అవుతుంది. అదే దాంట్లో 2 నుంచి బ్యాక్ నెక్కి 2 అంగుళాలు తీసుకున్నాం కాబట్టి ఫ్రంట్ నెక్కి 1/2 అంగుళాన్ని పెంచి 2.5 అంగుళము తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దానికి 12గా మార్క్ చేసుకోవాలి. ఈ 12 నుంచి ఈ 5కి మనం కర్వ్ లైన్ ఇచ్చినట్లయితే అది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అవుతుంది. చూడండి, ఈ 2 నుండి 2 అంగుళాలు మార్క్ చేసి ప్రక్క మెడగా మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ 2 నుంచి కూడా మళ్ళీ 2 అంగుళాలని మార్క్ చేసినట్లయితే బ్యాక్ నెక్ వస్తుంది. అదే 2.5 అంగుళాన్ని మార్క్ చేసినట్లయితే ఫ్రంట్ నెక్ వస్తుంది. ఇప్పుడు ఈ 11 నుంచి 5 వరకు కర్వ్ లైన్ గీచిందేమో బ్యాక్ నెక్, 2.5 నుంచి కర్వ్ లైన్ గీచిందేమో ఫ్రంట్ నెక్. నెక్లో అలా మనం మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ చంక ఆమ్ హోల్ని ఎలా చేయాలి. ఆమ్ హోల్ అనగా చంక, ఇక్కడ 6 నుండి చంక డౌన్ 5.5 అంగుళాలు మనం మార్క్ చేసుకోవాలి. 5.5 అంటే నైటీకి ఫ్రీగా ఉండాలి, చంక టైట్గా ఉండకూడదు అనమాట. మన బ్లౌజ్ లాగా ఉండాలి అంటే ఏం చేయాలి, 5.5 అంగుళాన్ని చంక డౌన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని స్క్వేర్ చేసుకొని 8గా మార్క్ చేసుకోవాలి. 8గా మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ స్క్వేర్ నుండి 1.5 ఇంచులు మార్క్ చేసి 1.5 అంగుళాన్ని మార్క్ చేసి దాన్ని 7గా మనం గుర్తించాలి. 7గా గుర్తించిన తర్వాత ఈ 8 నుండి 6కి ఒక కర్వ్ లైన్ గీయగా అది బ్యాక్ చంక భాగము, బ్యాక్ ఆమ్ హోల్ చంక భాగం. నెక్స్ట్ ఫ్రంట్ మనకి క్రాస్ ఎలా రావాలి అంటే ఈ 7ని 6 నుండి 8 వరకు ఉన్న చంక భాగాన్ని సెంటర్ చేసేసుకుని 7గా మార్క్ చేయాలి. మార్క్ చేసిన తర్వాత 7 నుండి 1 అంగుళాన్ని మార్క్ చేసి దాన్ని చంక డౌన్ చేయాలి. అది ఫ్రంట్ చంక భాగము, ఫ్రంట్ ఆమ్ హోల్. అలా చంక భాగాన్ని మన షోల్డర్ని, బ్యాక్ నెక్ని, ఫ్రంట్ నెక్ని, చెస్ట్ని, వేస్ట్ని మనం ఇవన్నీ కూడా బాడీలో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ నైటీకి ఎప్పుడైనా మనం చంక వైపున క్రాస్ చేస్తాం. క్రాస్ చేయకపోతే నైటీ షేప్ రాదు అనమాట. అప్పుడు ఎట్లా చేయాలి, 0 నుండి 3 వరకు ఉన్న దాన్ని 3 నుండి 1.5 అంగుళాన్ని మనం మార్క్ చేసి దాన్ని 4గా గుర్తించి 4 నుండి 1 వరకు షేప్ చేయాలి అన్నమాట. చేసినట్లయితే నైటీ షేప్, బాడీ షేప్ వచ్చేస్తుంది. అలా మనం బాడీ పార్ట్ని మనం తయారు చేసుకోవాలి. ఫస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే బ్యాక్ భాగాన్ని తీసుకొని బ్యాక్ భాగం ఫ్రంట్ భాగం కంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అన్నమాట. ఫ్రంట్ భాగం కంటే బ్యాక్ బాడీ భాగము 1 ఇంచ్ ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ వైపు లూజ్ ఎక్కువ ఉంటుంది నైటీకి, ఫ్రంట్ వైపు లూజ్ 1 ఇంచ్ తగ్గుతుంది అన్నమాట. అట్లా తీసుకోవాలి. నెక్స్ట్ స్కర్ట్ భాగం చూడండి. స్కర్ట్ భాగం ఎట్లా తీసుకోవాలి అంటే మనం 3 నుండి 1 వరకు ఉన్నదాన్ని స్కర్ట్ భాగంగా తీసుకుంటాం. మనం ఇక్కడ ఫ్రిల్స్ పెట్టాలి నైటీకి, ఫ్రంట్లో ఫ్రిల్స్ పెట్టాలి. ఫ్రిల్స్ పెట్టాలంటే ఏం చేయాలంటే
ఈ ఉన్న లూజ్ కంటే కూడా మనం ఒక 10 ఇంచెస్ మనం ఎక్కువగా తీసుకోవాలి అన్నమాట. ఏంటి నడుము భాగం ఉన్న లూజ్ కంటే కూడాను 10 ఇంచెస్ మనం ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకు తీసుకుంటున్నామంటే సెంటర్లో ఫ్రిల్స్ పెడతాం, బ్యాక్ ఫ్రంట్ పెడతాం కాబట్టి ఎక్కువగా తీసుకోవాలి. అట్లా తీసుకొని దాన్ని 2 ముక్కలుగా తీసుకోవాలి అన్నమాట. అంటే 2 ముక్కలకి 10 అంగుళాల లూజులోనే మొత్తం సమానమైన కొలతతో 2 భాగాలు తీసుకోవాలి. తీసుకొని ఏం చేయాలంటే సెంటర్లో ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే మనకి ఫ్రిల్స్ కింద భాగంలో బాటమ్ లూజ్లో కావాలి అంటే ఓకే, అక్కర్లేదు అంటున్నప్పుడు ఏం చేస్తాం మనము ఈ ఉన్న లెంత్ కంటే 2 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలని ఇందాక చెప్పాం. ఆ లెంత్ని ఏం చేయాలి మడిచేసి మనం మిషన్ కుట్టు కానీ లేకపోతే ఏదైనా వేసుకోవచ్చు అని, లేకపోతే లేస్ వేసుకోవచ్చు, లేకపోతే మనకు కావాల్సిన ఏదైనా మిర్రర్స్ కానీ బీడ్స్ కానీ ఏదైనా దానికి కావాల్సినవి మనం కుట్టుకోవచ్చు. ఆ తర్వాత ఈ బాడీ భాగంలో మనం ఏదైనా మిర్రర్స్ కానీ బీడ్స్ కానీ ఏదైనా డెకరేషన్ చేసుకోవాలనుకుంటే చేసుకొని ఆ తర్వాత స్కర్ట్ని బాడీకి అటాచ్ చేసుకోవాలి అన్నమాట. తర్వాత లేస్ వేసుకొని ఆ కుట్లు కనిపించకుండా అందంగా ఉండేలా మనం లేస్ వేసుకోవచ్చు అన్నమాట. అది బాడీ భాగాన్ని స్కర్ట్కి అటాచ్ చేసుకోవడం అలాగన్నమాట. నెక్స్ట్ స్లీవ్ తీసుకున్నాం. స్లీవ్ లెంత్ ఎంత ఇచ్చాడు? 10 అంగుళాలు ఇచ్చాడు. స్లీవ్ లెంత్ 10 అంగుళాలు ఇచ్చాడు. మనం ఫుల్ హ్యాండ్స్ కావాలి అనుకుంటే దీని లెంత్ పెంచుకుంటాం. అక్కర్లేదు హాఫ్ హ్యాండ్సే అనుకోండి 10 అంగుళాలు తీసుకుంటాం. మనం ఫుల్ హ్యాండ్స్ కావాలి అనుకుంటే 3/4 కావాలంటే 15 పెట్టుకోవచ్చు. ఫుల్ హ్యాండ్స్ కావాలంటే 20 ఇంచెస్ మనం పెట్టుకోవచ్చు అన్నమాట ఈ కొలతలు. ఆ తర్వాత ఏం చేయాలంటే హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ బాగా ఫుల్నెస్గా ఉంటుంది అన్నమాట. ఫుల్నెస్ అంటే బాగా లూజ్గా ఉంటుంది అన్నమాట. తర్వాత 0 నుండి 1 వరకు హ్యాండ్ లెంత్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 0 నుండి 2 వరకు హ్యాండ్ లూజ్ని తీసుకోవాలి. దాన్ని ఏం చేయాలంటే హ్యాండ్ లూజ్ని మనకి ఎంతైతే లూజ్ ఉందో దాని మీద 3 అంగుళాలు మనం ఎక్కువగా తీసుకోవాలి అన్నమాట. ఫుల్నెస్ కొరకు 3 అంగుళాలు తీసుకోవాలి. ఆ ఫుల్నెస్ అనేది ఎక్కడ వస్తుంది? 3 నుంచి 5 వరకు అనేది 3 ఇంచెస్ మనం ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత 0 నుండి 2 వరకు అనేది చంక భాగం. చెస్ట్లో 4వ వంతు తీసుకొని దానిని 1 ఇంచుని మైనస్ చేయాలి. చెస్ట్ ఎంత తీసుకున్నాము? 36 ఇచ్చాం. అంటే 36 అంటే 36/4 9 వస్తుంది. 9లో నుంచి 1 మైనస్ చేస్తే 8 వస్తుంది అన్నమాట. అంటే అప్పుడు 0 నుండి 2 వరకు మనం 8 అంగుళాలని తీసుకోవాలి. ఆ నెక్స్ట్ ఇప్పుడు మనకి చంక పొడవు రావు. ఎలా వస్తుందంటే 2 నుంచి 4 అంగుళాలు మార్క్ చేసి దాన్ని 4గా గుర్తించినట్లయితే మనకి చంక పొడవు వచ్చేస్తుంది. ఆర్మ్ లెంత్ వస్తుంది. లెంత్ వచ్చిన తర్వాత ఈ 4 నుండి 0కి ఫస్ట్ కర్వ్ లైన్ గీచుకోవాలి. అది బ్యాక్ చంక భాగము, బ్యాక్ ఆర్మ్. ఆ తర్వాత ఏం చేయాలంటే 4 నుండి 0 వరకు ఉన్న దానిని 4 భాగాలు చేసినట్లయితే చేసి సెంటర్ చేయాలి. 4 నుండి 0 వరకు ఉన్న దానిని సెంటర్ చేసి 7గా గుర్తించి 7 నుండి 1.5 అంగుళాన్ని మనం మార్క్ చేసి ఫ్రంట్ చంక షేప్గా మనం గుర్తించవచ్చు అని. ఆ తర్వాత ఏం చేయాలంటే 5 నుండి 1.5 అంగుళాన్ని మార్క్ చేసుకొని 6గా మార్క్ చేసి 6 నుండి మనకి హ్యాండ్ షేప్ తీయచ్చు అని. అప్పుడు ఇలా తీసినప్పుడు మనకి ఏమవుతుంది? ఇది ఒక గంట ఆకారంలో మనకి హ్యాండ్ తయారవుతుంది. ఇలా మనం హ్యాండ్ని కూడా ప్యాటర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాటర్న్లో ఏమేమి తీయాలి? బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి, 2 హ్యాండ్స్ తీసుకోవాలి, ఒక స్కర్ట్ తీసుకోవాలి, అవసరమైతే ఫ్రిల్ తీసుకోవాలి, లేకుంటే కింద ఫోల్డింగ్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే దీన్ని ఎలా మనం కటింగ్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలి?
ఫ్రంట్ కట్ చేసుకోవాలి, బ్యాక్ కట్ చేసుకోవాలి, స్కర్ట్, తర్వాత హ్యాండ్స్ రెండు ఇవన్నీ తీసుకోవాలన్నమాట. దీన్ని ఎలా కుడతాము అంటే మనం ఫస్ట్లో బాడీ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ బ్యాక్ కలిపి మనం షోల్డర్స్ జాయింట్ చేస్తాం. షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత నెక్ పార్ట్ అనమాట. నెక్కు మనం హుక్స్ పట్టి వేసుకుంటామా లేకపోతే జిప్ వేసుకుంటామా ఏదో మనం ముందే నిర్ణయించుకుంటాం అనమాట. హుక్ సైడ్ అంటే అయితేనే హుక్స్ పట్టి కాలర్ పట్టి తయారు చేసుకుంటాము. జిప్ వేయాలనుకుంటేనేమన్నా జిప్పుని రెడీ చేసుకుంటాము. లేకపోతే ఇంకేదైనా అట్రాక్షన్గా ఉండాలి, లేసులు అలాంటివి ఏదైనా వేయాలన్నట్టయితే మనం హుక్స్ పట్టి కాలర్ పట్టిని మనం తయారు చేసుకోవాలి. చేసుకొని ఫ్రంట్ పార్ట్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఆ ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ వైపులో షోగా ఉండాలనుకుంటే వేసేసుకోండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత ఓపెన్స్ రెడీ అయిన తర్వాత నెక్స్ట్ చంక భాగాన్ని కొంచుకోండి. చంక కరెక్ట్గా ఉందా లేదా, బాడీ చంకకి హ్యాండ్ చంకకి రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదని చూసుకోవాలి అనమాట. బాడీ చంకని కరెక్ట్ చేసేసుకోండి, నెక్లు ఫినిష్ చేసేసుకోండి. నెక్ పట్టీలు ముందు నెక్ పట్టి వేసేసుకొని దాని మీద మీకు కావాల్సిన డెకరేషన్ ఏదైనా మీరు చేసుకోండి. ఆ తర్వాత హ్యాండ్స్ కుట్టండి. హ్యాండ్స్ తీసుకొని హ్యాండ్స్ కుట్టండి. ఈ కింద ఇక్కడ మీకు హ్యాండ్స్కి ఏదైనా వేసేసుకుంటే వేసుకోండి, పైపింగ్ వేసుకోవాలనుకుంటే చేసుకోండి, లేకపోతే ఏదైనా ప్యాచ్ వర్క్ లాంటిది కాంట్రాస్ట్ కలర్ వేసుకోవాలనుకుంటే అది వేయండి. ఏదైనా సరే అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. అలాగే హ్యాండ్స్ని మనం తయారు చేసుకుంటాం. హ్యాండ్స్ని తయారు చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ చంక బాడీ చంక రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకొని హ్యాండ్స్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఈ స్కర్ట్ భాగాన్ని నడుము యొక్క కొలతని కొలుచుకొని ఈ స్కర్ట్కు ఫ్రిల్స్ పెట్టుకోవాలి అన్నమాట. నడుము భాగం యొక్క లూజ్ ఎంతైతే ఉందో దాన్ని కొలుచుకొని ఈ స్కర్ట్ భాగానికి సెంటర్లో ఫ్రిల్స్ పెట్టాలి అన్నమాట. ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఈ రెండు పార్ట్లని బ్యాక్ పార్ట్కి ఒక పార్టు, ఫ్రంట్ బాడీ పార్ట్కి ఒక పార్టు, అలా రెండు కలిపేసి అటాచ్ చేసుకుంటాం. అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్ హ్యాండ్ నుండి బాడీ వరకు కింద వరకు మనకి అటాచ్ చేసేసుకుంటాం. అటాచ్ చేసిన తర్వాత మనకి ఒకవేళ ఏదైనా లావుగా ఉన్న వాళ్ళకైతే కింద కట్స్ పెట్టండి అంటారు. అప్పుడు ఏం చేస్తారు, కింద నుంచి ఒక 5 ఇంచెస్ కట్స్ కుట్టేసి దాన్ని మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకొని ఫోల్డింగ్ చేసిన తర్వాత కట్స్ కొలత తీసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్ కొలత వస్తుంది అనమాట. కట్స్ కొలత 5 ఇంచెస్ తీసుకొని మళ్ళీ దాన్ని ఫోల్డింగ్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు కట్స్ లెంత్ తగ్గుతుంది అన్నమాట. తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే కట్స్ లెంత్ చూసుకొని ఫోల్డింగ్ చేసేసుకొని కట్స్ని కుట్టండి. కుట్టిన తర్వాత కింద బాటమ్ లూజ్ ఉంటుంది కదా, ఆ బాటమ్ లూజ్లో దాన్ని మడిచైనా కుట్టచ్చు, లేకపోతే ఫోల్డింగ్ చేసుకోవచ్చు, లేకపోతే వేసేసుకోవచ్చు. ఏదైనా అందం వరకు మీ ఏ డెకరేషన్ అయినా మనం చేసుకోవచ్చు. అలాగా నైటీని కటింగ్ చేసి కుట్టే విధానము, దానికి కావాల్సిన కొలతలు. ఈరోజు క్లాసులో మనము నైటీకి ఏమేమి కొలతలు కావాలి, అది ఏమేమి క్లాతులతో తయారు చేస్తారు, దాని ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దాంట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, దాన్ని ఎలా కటింగ్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది మనం ఈ క్లాసులో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.